మనుషులకు కాళ్ళు విరిగితే కృత్రిమ పాదాలు పెట్టుకుంటారు. మరి జంతువుల కాళ్ళు దెబ్బతింటే, నడవలేని పరిస్థితి ఏర్పడితే అరవడం తప్ప అవి తమ బాధను మాటలో చెప్పలేవు. సరిగ్గా నడవటం వీలుకాక మూగగా రోదిస్తూ ఉంటాయి. ఈ సమస్యకు ఓ డాక్టర్ వినూత్న పరిష్కారం కనుగొన్నాడు. ప్రమాదంలో కాళ్ళు పోగొట్టుకున్న ఓ కుక్కకు చక్రాల బండి అమర్చి కాస్తలో కాస్త దాని బాధను తగ్గించాడు. కర్ణాటకలోని మైసూర్కు చెందిన ఓ కుటుంబానికి చెందిన శునకం చక్రాల బండి కథ ఇది. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆ శునకం ఇటీవల ప్రమాదం బారిన పడింది. ఆ ప్రమాదంలో కుక్క వెనక 2 కాళ్ళు పోగొట్టుకుంది. నడవలేక నరకయాతన అనుభవించింది. కాళ్ళు లేకపోవడంతో ఆ శునకం పడుతున్న బాధను ఆ కుటుంబ సభ్యులు చూడలేకపోయారు. కుక్క బాధను తగ్గించడానికి ఏం చేయాలో అని తలడిల్లిపోయారు. ఇలాంటి సమయంలోనే మైసూర్కే చెందిన ఓ వైద్యుడు ఆ సమస్యకు చెక్ పెట్టాడు. తనదైన పరిష్కారంతో ఆ శునకం బాధను పోగొట్టాడు. ప్రమాదంలో మనిషి కాళ్ళు విరిగితే కృత్రిమ పాదాలు పెట్టుకుంటారు కదా, మైసూరు డాక్టర్ కూడా అలాంటి ఆలోచనే చేశాడు. శునకం నడవడానికి వీలుగా కృత్రిమంగా ఏదైనా పద్ధతి ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఆ ఆలోచనలో నుంచి వచ్చిందే ఈ చక్రాల బండి. రబ్బరు టైర్లతో చక్రాల బండి ఏర్పాటు చేసి కుక్క వెనుక భాగంలో కట్టారు. ఆ 2 చక్రాలే ఆ శునకానికి 2 కాళ్ళుగా మారాయి. దీంతో ఆ శునకం రయ్యమంటూ పరుగులు తీసింది.